ఒక్కొక్కలకు ఒక్కో కళ ఉంటుంది. కొందరు పాటలు ముద్దుగా వాడితే కొందరు ఖతర్నాక్ డ్యాన్స్ చేస్తారు, ఇంకా కొందరు ఆటలలో రువ్వడిగుంటారు. అట్లనే కొందరు బొమ్మలు వేస్తుంటారు. చిన్నప్పుడు అందరు అన్ని నేర్చుకుంటారు, కానీ పెద్ద పెరిగినాక సుత అదే తొవ్వల పోతే తోపులైతారు. అట్లనే ఓసారు కాయిస్తోని బొమ్మలు వేసుకుంటా తోపులకే తోపు అనిపించుకుంటుండు. మరి గా బొమ్మలు మనం సుత చూడాలి కదా, చూద్దాం పండ్రి. బోనం ఎత్తుకున్న అక్క, బరువు మోస్తున్న వెయిట్ లిఫ్టర్, సొట్టబోయిన బిందె, పక్కకు గిలాస, పక్షితో నాడుకుంటున్న మహిళ, ఇక ఇటేమో నెత్తిన బుట్ట, సంకన పిల్లగాన్ని ఎత్తుకొని ఊళ్ళకి పోతున్న అమ్మ, గొర్ల కాడికి పోతున్న తాత, నడిమిట్ల శంకరుడు, ఆ ఎమ్మటే సైకిల్ దొక్కుతున్న బుడ్డోడు. ఎన్నని చెప్తాం, కొన్ని వందల బొమ్మలు, పదుల సంఖ్యల అవార్డులు. మహబూబ్ నగర్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న గీ సారేసిన ఈ బొమ్మలన్నీ. పేరు మహేష్. ఒక్క బొమ్మలేసుడే కాదులో, పబ్లిక్ తిప్పలు తెలిసే కార్టూన్లు, పబ్లిక్ ను చైతన్యం చేసే కార్టూన్లు, అందమైన వాటర్ కలర్ పెయింటింగ్ లేషుట్ల సుతా తోపే. జిల్లా నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి దాకా చాలా ప్రైజులే కొట్టుకొచ్చిండు. చిన్నప్పటికెళ్లే బొమ్మలేసుడంటే మస్తు కాయచట. నాయన బుర్సులు, పెన్సిల్ కొనుకొచ్చిస్తే చిన్నగా బొమ్మలేసుడు చాలు చేసి ఇప్పుడు కొన్ని వందల మందికి ఆ కళను వంచిండట. అంతేకాదులో, నలుగురికి నేర్పించాలనే సంకల్పంతో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాను. 2003 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా 20 ఏండ్ల నుంచి 17 ఎండాకాలంలో సమ్మర్ క్యాంపులు పెట్టి డ్రాయింగ్ నేర్పిస్తుండట. బొమ్మలేసి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, గందుకే దినం బొమ్మలేసుడు, సోషల్ మీడియాలకు ఎక్కించుడు చేస్తుంటాడు. కళాకారుడంటే అంతే మరి, కళను దాసుకోడు, నేర్చుకున్న దాన్ని పంచకుండా ఊకోడు.